తెలంగాణలో పవన్ ప్రచారం రద్దట. తెలంగాణలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన అకస్మాత్తుగా రద్దయిందట. చాలా మంచి పని ఇది. చాలా చాలా మంచి పని చేసిండు ఇక. వచ్చినా ఈడ ఈలలో గోలలు తప్పితే అంతకు మించి ఈ ఓట్లు పడే పరిస్థితి ఉండదు తెలంగాణలో. ఇప్పటికైనా చాలా మంచి డెసిజన్, కొంత ఆలోచించి అయినా కానీ మంచి డెసిజన్ తీసుకున్నట్టు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం శని ఆదివారాల్లో ఆయన తెలంగాణలో పర్యటిస్తారని బీజేపీ అధిష్టానం 2 రోజుల క్రితమే హడావుడి చేసింది. కానీ తీరా చివరి నిమిషంలో టూర్ క్యాన్సిల్ అయింది. దీనికి జనసేన వర్గాలు జ్వరం కారణం అని చెప్తున్నా, అసలు కథ వేరే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఆంధ్ర లీడర్తో ప్రచారం చేయిస్తే నష్టమే ఎక్కువ జరుగుతుందన్న చర్చ బీజేపీ వర్గాల్లో సాగుతుందట. ఇటీవల పవన్ను తన నివాసంలో బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి ఆహ్వానించారు. పవన్ 2 రోజుల ప్రచారం చేస్తారని జనసేన కూడా ప్రకటించింది. కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలతో పాటు పలు చోట్ల సభలు పెట్టించాలని బీజేపీ నేతలు భావించారు. అయితే పవన్ పర్యటన ప్రకటన రాగానే మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్ర లీడర్ల పెత్తనం ఏంది అంటూ విమర్శలు చేశారు. బీజేపీలోనూ పవన్ పర్యటనపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవడంతో ఇక్కడి లీడర్లు ఉండగా ఏపీ డిప్యూటీ సీఎంను తీసుకొచ్చి తిప్పితే ప్రత్యర్థులకు జై తెలంగాణ అస్త్రం ఇచ్చినట్టే అవుతుందని చెప్పినట్టు సమాచారం. దీంతో వ్యూహాత్మకంగానే పవన్ను పక్కన పెట్టినట్టు భావిస్తున్నారు. దీనిపై బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతూ పవన్ ప్రచారంపై ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదని చెప్పడం విశేషమట. ఇంకోటి ఏంటంటే పోనీ బీజేపీ తరపున రాకపోయినా ఇప్పుడు జనసేన కూడా పోటీ చేస్తుంది కొన్ని స్థానాల్లో. జనసేన అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇక మొత్తానికి తెలంగాణలో పోటీ చేయాలని విస్మరించుకుంటే చాలా బెటర్గా. మున్సిపల్ ఎన్నికల్లో 336 వార్డుల్లో జనసేన పార్టీ అట. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 336 చోట్ల జనసేన పార్టీ బరిలో నిలిచింది. ఏపీ డిప్యూటీ సీఎం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను నిలబెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 336 వార్డులు డివిజన్లో జనసేన అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారని శుక్రవారం జనసేన పార్టీ పత్రిక ప్రకటన తెలిపింది. వీరంతా పార్టీ అధికార చిహ్నమైన గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేయనున్నట్లు పేర్కొన్నది. ఈ క్రమంలో అభ్యర్థులకు ఇప్పటికే పార్టీ బీఫామ్లు అందజేసినట్టు తెలిసిందట.